నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి ఐపీఓల గురించి తెలిసే ఉంటుంది. ఇక్కడ ఏదైనా కంపెనీ తొలిసారిగా షేర్లను విక్రయించడం ద్వారా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారటాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని చెప్తారు. ఐపీఓ కింద తాజా షేర్లను జారీ చేయడం ద్వారా నిధుల్ని సమీకరిస్తుంటాయి. దీన్ని కంపెనీ అప్పుల్ని తీర్చేందుకు ఇంకా ఇతర మూలధన అవసరాల కోసం వ్యాపారాన్ని మరింత విస్తరించుకునేందుకు ఉపయోగిస్తుంటాయి. చాలా వరకు ఐపీఓలు మంచి లిస్టింగ్ గెయిన్స్ నమోదు చేస్తూ ఉంటాయి. దీనికి తోడు ఇటీవల ఐపీఓలకు వచ్చిన కంపెనీలన్నీ కూడా ఇన్వెస్టర్లకు లిస్టింగ్ రోజే భారీ లాభాల్ని అందించాయి. దీంతో వీటి పట్ల ఇన్వెస్టర్లకు మంచి ఆసక్తి ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా ఏదైనా ప్రముఖ సంస్థ నుంచి వచ్చే ఐపీఓకు రెస్పాన్స్ ఊహించని రీతిలో ఉంటుంది. అందుబాటులో ఉన్న షేర్ల కంటే ఎన్నో రెట్ల మేర సబ్స్క్రిప్షన్ చేసేందుకు ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రముఖ కంపెనీ నుంచి మరో ఐపీఓ రాబోతోంది. అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ కావటం మరో విశేషం. అదే దేశంలోనే అతిపెద్ద మైనింగ్ కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్ సబ్సిడరీ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్. ఇటీవల కోల్ ఇండియా సబ్సిడరీలు అన్ని 8 కంపెనీలు 2030 కల్లా ఐపీఓగా రావాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశించినట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే కోకింగ్ కోల్ పబ్లిక్ ఇష్యూ జనవరి 9న ప్రారంభం కానుంది. సబ్స్క్రిప్షన్ కోసం చివరి తేదీని జనవరి 13గా నిర్ణయించింది. ఇష్యూ ధర రేంజ్ ఒక్కో షేరుపై 21 నుంచి 23 మధ్య ఉంది. ఒక్కో లాట్ కింద కనీసం 600 షేర్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ లెక్కన కనీస పెట్టుబడి 21 × 600 = 12,600గా ఉండగా గరిష్ట పెట్టుబడి 23 × 600 = 13,800గా ఉంది. ఇక్కడ ఇష్యూ ధర 21 నుంచి 23గా ఉన్నప్పటికీ అర్హత కలిగిన ఉద్యోగులకు ₹1 డిస్కౌంట్ లభిస్తుంది. ఇక్కడ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలోనే ఉండనుంది. కోకింగ్ కోల్ పేరెంట్ కంపెనీ కోల్ ఇండియా తన మొత్తం వాటాలో కనీసం 10% విక్రయించనుంది. మొత్తం 46,57,00,000గా ఈక్విటీ షేర్లను ఐపీఓ కోసం అందుబాటులో ఉంచుతుంది. మొత్తంగా దీని ద్వారా 1,068.78 కోట్ల మేర నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. కోకింగ్ కోల్ లిమిటెడ్ ఐపీఓ గ్రే మార్కెట్లో ఇప్పటికే అదరగొడుతోంది. గ్రే మార్కెట్ ప్రీమియం ప్రస్తుతం ఇష్యూ ధరతో పోలిస్తే 70 నుంచి 80% ఎక్కువగా చూపిస్తోంది. ఇక్కడ జనవరి 5న చూస్తే ఒక్కో షేరుపై జీఎంపీ 16.25గా ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో 39.25 వద్ద లిస్ట్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా జీఎంపీ ధరతో చూస్తే కొంచెం అటు ఇటుగానే లిస్ట్ అవుతూ ఉంటాయి. మరో 10 రోజులు ఇదే తీరు కొనసాగితే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.